ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు జత్వానీ. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు పోలీసులు. నేరుగా హోటల్కు వెళ్లి జత్వానీ నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ కేసు విచారణ అధికారిగా స్రవంతిరాయ్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు జత్వానీతో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఫోన్లో మాట్లాడారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు విచారణ అధికారి స్రవంతిరాయ్. ఆ తర్వాత సిపి రాజశేఖర్ బాబును కలనున్నారు నటి జత్వానీ. ఇప్పటికే బెజవాడ పోలీసులపై జత్వానీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు జత్వానీ. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, మధ్యాహ్నం 3 గంటలకు జత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది పోలీసులది? ముంబై సినీ నటి ఎవరైతే ఉన్నారో కాదంబరి జత్వానీకి సంబంధించిన కేసుకు సంబంధించి ఇప్పుడు ఏపీలో అటు రాజకీయ వర్గాల్లోనూ పోలీసు వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ కూడా కాదంబరి జత్వానీతో పాటుగా ఆమె తల్లిదండ్రులు కూడా విజయవాడ చేరుకున్నారు. పోలీసులు ఎస్కార్ట్ సాయంతో ఆమెకి భద్రత కల్పిస్తూ విజయవాడ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈ ఆరోపణలు ఎవరైతే పోలీసులు అక్రమంగా తన మీద తన కుటుంబ సభ్యుల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసుల మీద వస్తున్న ఆరోపణలు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం అంశాల మీద విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతిరాయ్ను కూడా నియమించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా మధ్యాహ్నం 3 గంటల సమయానికి జత్వానీ నుంచి ఒక ఫిర్యాదుతో పాటుగా స్టేట్మెంట్ కూడా పోలీసులు విచారణ అధికారిగా ఉన్నటువంటి స్రవంతిరాయ్ అయితే రికార్డు చేస్తారని అయితే మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు కూడా ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ జత్వానీతో కూడా ఫోన్లో మాట్లాడినట్టుగైతే మనకు తెలుస్తుంది. అయితే 2024 ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పుడు ఎవరెవరు అధికారుల పాత్ర ఉంది, ఏం చేశారనే అంశానికి సంబంధించి జత్వానీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అన్ని అంశాల మీద కూడా సమగ్ర విచారణ చేయాలని కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో విచారణ అధికారికి ఆ అంశాలన్నింటినీ అదేవిధంగా తన దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందజేయాలని కూడా ఫోన్లో సిపి జత్వానీకి చెప్పినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో అంటే ప్రస్తుతం 2:30 అవుతుంది, 3 గంటల సమయానికి ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే హోటల్లో కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటి జత్వానీ కూడా ఉన్న నేపథ్యంలో ఆమెతో విచారణ అధికారి స్టేట్మెంట్ రికార్డు చేసి అటు ఆడియో వీడియో రికార్డింగ్ అయిన తర్వాత సిపి కార్యాలయానికి వెళ్లి రాజశేఖర్ బాబుని కలిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. లేకపోతే విచారణ అధికారి దగ్గరికి అంటే సిపి కార్యాలయంలోనే ప్రస్తుతం స్రవంతిరాయ్ కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికే ఏమని తీసుకువెళ్ళటానికి రెండిట్లో ఒకటైతే చేయడానికి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టుగైతే మనకి తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే 3 గంటల తర్వాత అయితే ఈ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించి అన్ని అంశాల మీద కూడా జత్వానీ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడతారని అయితే మనకి తెలుస్తా ఉంది. అయితే శ్రీకాంత్, ఇప్పటికే తనకి తన ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది కాబట్టి ప్రొటెక్షన్ కావాలంటూ కోరడం జరిగింది హీరోయిన్ జత్వానీ. సో దానికి సంబంధించి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు పోలీసుల తరపు నుంచి వారు? బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి కూడా అక్కడ నుంచి ఎస్కార్ట్ సాయంతో విజయవాడ పోలీసుల ఆదేశాలను అమలు చేస్తూనే ఎస్కార్ట్ సాయంతోనే ఆమె కుటుంబ సభ్యుల్ని కూడా విజయవాడ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం హోటల్లో ఉన్నటువంటి జత్వానీకి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇక్కడ మఫ్టీలో ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు కొంతమంది లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె కదలికలతో పాటుగా ఆమెను బయటకు తీసుకువెళ్లాలన్నా లేకపోతే అధికారులు ఇక్కడికి వచ్చినా కూడా పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలోని ఈ వ్యవహారం అంతా జరగబోతోంది. మొత్తం ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆమె ముంబై వెళ్లే వరకు ఈ ప్రొటెక్షన్ అంశానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దాని మీద అయితే ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తున్నారు. ముంబై నుంచి బయలుదేరే సమయంలో కూడా అక్కడ ముంబై పోలీసులతో కూడా ఏపీ పోలీసులు సంప్రదింపులు కూడా జరిపిన నేపథ్యంలో తిరిగి ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుంచి నేరుగా ముంబై వెళ్లటానికి కూడా జత్వానీ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రక్షణ అయితే విజయవాడ
పోలీసుల ఆధ్వర్యంలో అయితే జిత్వానీ కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. నళిని. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. తన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని సిపికి ఫిర్యాదు చేయనుంది జత్వానీ. ఐపీఎస్ అధికారులు గతంలో తన ఫ్యామిలీని కూడా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణలు చేస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు జత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు.